మసీదు ఇంట్లో కిరాయికి ఉంది, భర్త లేడు, ఆ కిరాయి కూడా మంది జమ చేసి ఇవ్వాల్సిన పరిస్థితి. 2008 నుంచి పోరాటంలో ఉన్నారు. 2018లో పట్టా సర్టిఫికేట్ తీసుకున్నారు. ప్రభుత్వం భూమి తీసుకున్నది, వాళ్ళకి ఇవ్వాలి. భర్తలు చనిపోయిన వాళ్ళు పిల్లల్ని సంకలెత్తుకొని వచ్చారు పోరాటంలో. ఆ పిల్లలు వాళ్ళని ఈరోజు బండి మీద సైకిల్ మీద పరుగులని మాకు ఇల్లు కావాలని ఒక ఆశ, మాకు ఇల్లు దొరుకుతుందని ఒక బాధ. గత 15 సంవత్సరాలుగా ఇంటి కొరకు పోరాటం చేసి వాళ్ళ జీవితకాలం చిన్నపిల్లల్ని సంఖ్యలు ఎత్తుకొని వస్తే ఆ పిల్లలు బండి మీద మోసుకొని వస్తున్న పరిస్థితి. ఇంత పోరాటం చేసినా ఎందుకు న్యాయం జరగట్లేదు, ఎందుకు ఈ అన్యాయానికి గురవుతున్నాము, మేము మళ్ళీ ఎందుకు ఈ సమావేశాలు పోరాటాలు చేస్తున్నాము, ప్రజలు కూడా మనం గ్రహించాలి. ఎందుకు ఇది చేస్తున్నాము అంటే ఇక్కడ ఎవరో మాకు సహకరిస్తారు, రాజకీయ పార్టీల నాయకులు మాకు అండగా నిలబడిస్తారు అనే ఆశను మేము కోల్పోయి. గతంలో శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నప్పుడు ఈ సమస్య చాలా స్పష్టంగా ఆయన దృష్టికి తీసుకొచ్చిపోయారు. పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి తాను పరిష్కారం చేయకుండా కోటీశ్వర్లకు ఇల్లు ఇచ్చింది. నేను జిల్లా కలెక్టర్ దాకా మొన్న సోమవారం నాడు పోతే డిప్యూటీ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, 600 ఇళ్ళు కోటీశ్వర్లకు ఇచ్చిందగా, మరో ఇల్లు ఖాళీ చేస్తే మీరు ఎటువైపు భర్త కోల్పోయిన నువ్వు ఇల్లు ఇవ్వకపోతే, 14 కేసులు అనుభవించిన వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోతే, దాదాపు 150-200 మంది మీద కేసులు మొత్తం మహిళలు తిరిగారు. పోలీస్ కేసులు వచ్చి అరెస్టులు అయింది, జైల్లోకి పోయింది. వాళ్ళతో పాటు మేము జైల్లోకి పోయాము. ఆ మహిళలు జైల్లోకి పోయారు. అంత పోరాటం చేస్తే వాళ్ళకి కనీసం ఒక ఇల్లు ఇవ్వకపోతే ఉన్న జాగా కూడా గుంజుకుంటుంది. ఇల్లు ఇవ్వకుంటే కర్మ, మా జాగా మాకుంటే గుర్తు చేసుకునే పొలం. మా బషీర్ మాట్లాడుతూ చెప్పి రేపులను వేసుకుంటుంది కదా, ఇంటికి కిరాయి కట్టలేదు చెప్పి ఆ అక్క మాట్లాడుతూ చెప్పి నాకు ఆ అడ్రస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎంక్వైరీ వాళ్ళు 10-15 సార్లు ఫోన్ చేసినారు. ఫోన్ చేసినప్పుడు నేను తెలంగాణ చౌరస్తాలో ఉన్నాను ఈ సంవత్సరం చెప్పిట్లా, మళ్ళా సంవత్సరానికి వస్తాడు వాడు, మళ్ళీ ఫోన్ చేస్తాడు వీరన్నపేటలో ఉన్నా అని చెప్తే అదే కడ్డాన్ని అదే అన్న కదమ్మా. ఇల్లు లేని వాళ్ళము సంచార జీవులాకైదు, ఆ మూలకు దొరికితే ఆ మూలకు పోవాలి, ఈ మూలకు దొరికితే ఈ మూలకు పోవాలి. ఆ పరిస్థితి ఈరోజు ఈ మహబూబ్నగర్ పట్టణ ప్రజలు అనుభవిస్తున్నారు. మేము మీ మీద ఆశలు పెట్టుకున్నాం. ప్రవీణ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారితో బాగున్నారు, వాళ్ళు కూడా దృష్టి పెట్టుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోవాలి. కాచమన్న ఉన్నాడు, అన్న ఉన్నాడు, పాలమూరు అధ్యయన వేదిక మీరున్నారు. మేము మిగతా వాళ్ళ మీద కంటే కూడా ఈరోజు ఈ సమస్య ఇంత క్రిటికల్ గా మారడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎవరికైతే పేరుందో, ఎవరికైతే లోన్ ఉందో మాట్లాడగలే వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసారు, వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేసారు. వాళ్ళు విలేకరులు కావచ్చు, వాళ్ళు సిపిఎం పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు సిపిఐ పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేదా అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు. సమాజంలో నోరుండి మాట్లాడగలిగేటోళ్ళ నోరు మూయించారు, మిగతావి అమ్ముకున్నారు. మాట్లాడేటోళ్ళు లేనప్పుడు ఈ పేద పిల్లల గురించి ఎవరు అడుగుతారు? నువ్వు సమాచారం కింద అడిగితే ఎవరు అడగడు. నీకు ధర్నా చేస్తే కూడా అనేక సార్లు ధర్నాలు చేశారు. ఒక నాయకత్వం లేని ధర్నాలాకాయ, ఒక దిక్కుమొక్కు లేని జనం చేసే ధర్నాలాకాయ ఇలా ధర్నాలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోజు పౌర సమాజం మీద, మా పోరాటం మీద ఆశించడం తప్పించి ఇంకెవరి మీద విశ్వసించలేని పరిస్థితి ప్రజలకు వచ్చేది. అలసిపోయింది. నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు మేమున్నాము, మేము ఇంతమందిని జమ చేసినాము, నాలాంటి వాళ్ళకి పని లేస్తే నేను గమ్ము ఉండిపోతున్నా. ఇట్లా చాలా సందర్భాలు జరిగినాయి. నాయకులంతా చాలా మంది నాయకులు వెంబడేసుకున్నారు, ధర్నాలు చేసినారు, వాళ్ళ కార్యకర్తల కాకిళ్ళు తీసుకొని గమ్ముకున్నారు. ఎంత దుర్మార్గం అంటే నీకు 10 ఇళ్ళు ఇచ్చింటారు, నీకు 15 ఇళ్ళు ఇచ్చింటారు, లేకపోతే నీకు 20 ఇళ్ళు ఇచ్చింటారు. కానీ 4800 ఎకరాల ప్రభుత్వ భూమి మహబూబ్నగర్ అర్బన్ మండలంలో ఉంది. పేదల భూములు గుంజుకున్న వాళ్ళ గురించి, వాళ్ళకు ఉపాధి లేని వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మనకు అండగా తెలపడం కొరకు నాయకులు వచ్చిండ్రు. మన పోరాటం తప్పించి మనం రక్షించేది ఎవరూ లేరు. మనమే పోరాటం చేయాలి. వాడు అరెస్ట్ చేస్తాడా చెయ్యని, అన్నం పెడతాడా పెట్టని, ఉపవాసం పెడతాడా పెట్టని, ఈ పండుగ వరకే మనం ఎదురు ఆగుదాం. 20 తారీఖు నుండి ఎంఆర్ఓ ఆఫీసు ముందు మాకు పట్టా సర్టిఫికెట్ ఇల్లు ఇచ్చే వరకు మేము లేచిపోము. కొంత వాడు ఎట్లా మధ్య పెడుతున్నాడు, ఎంక్వైరీ చేస్తారని మాట్లాడుతున్నారు. మా చెల్లెళ్ళు మాట్లాడిండ్రు, ఎంక్వైరీ చేస్తాము అంటే ఎంక్వైరీ చేస్తున్నారంట కదన్నా, మనం పోరాటం చేస్తాను ఇబ్బంది అవుతుందా అని మాట్లాడుతున్నారు. ఎంక్వైరీ కూడా వట్టి బూటకము.
886 మంది అర్హులని చెప్పి ఒక జాబితా రూపొందించిన తర్వాత 2018 నుంచి వాళ్ళకి ఇవ్వకుండా ఆపి మళ్ళీ ఎంక్వైరీ చేయడం ఎందుకని అంటే ఎంక్వైరీ పేరుతోటి 10 ఏళ్ళు వార్డు నడిపిండు. ఎంక్వైరీ పేరుతోటి 10 ఏళ్ళు వార్డు నడిపిండు. ఈ ఎంక్వైరీ పేరుతోటి 5 ఏళ్ళు మీరు గడపాలని చూస్తున్నారా? ఎంక్వైరీ అక్కరలేదు. ఎవరైతే పట్టా సర్టిఫికెట్ ఇచ్చిండ్రో, ఎవరు భూములు కోల్పోయిండ్రో, కలెక్టర్ ఆల్రెడీ జాబితా రూపొందించిండో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. లేదు నీకు శాత కాదు ఖాళీ చేయించనీకే, వాళ్ళంతా ధనవంతులకు ఇచ్చారు కాబట్టి వాళ్ళతో కొట్లాడనీకే కాంగ్రెస్ పార్టీకి చేత కాకపోతే, కలెక్టర్ గారికి చేత కాకపోతే, ఎంఆర్ఓ గారికి చేత కాకపోతే 4000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 150 గజాల భూమి పేదలకు ఇచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. నువ్వు 5 లక్షలు అంటున్నావు కదా, 5 లక్షలని 5 లక్షల స్కూళ్ళకు కూడా సరిపోవు, మేము 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. నువ్వు అదన్నా ఇవ్వు. ఇది మనం అడుగుతున్నాము. ఇది సాధించాలంటే కానీ ఇప్పటి నుంచి కొంత ఓపికతో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మీటింగ్కి వచ్చినాం కదా, ఏం కాలేదు కదా అని వెనకడుగు చేస్తే అదే వాళ్ళు కోరుకుంటున్నారు. మనం ఇచ్చే వరకు నెల అవుతుందా, 2 నెలలు అవుతుందా, 10 సార్లు తిరుగుతామా, 20 సార్లు తిరుగుతామా, కనబడ్డోని కనబడ్డట్టు మాట్లాడదాం. మీరు డబల్ బెడ్రూమ్ ఇస్తాను తీసుకున్నావు, అందరికి చిట్టీలు ఇచ్చినావు కదా తీసుకున్నట్టు, మరి ఆ చిట్టీలు చూసుకుంటూ ఉండాలా? ఆ చిట్టీలో లామినేషన్ చేసుకుని చూస్తున్నారు. అదేదో దేవుని బొమ్మను జాగ్రత్త పెట్టుకోరు కానీ వాడిచ్చిన చిట్టీని ఆ 6 ఏళ్ల నుంచి లామినేషన్ పెట్టుకొని బీరువాలలో దాపెట్టుకున్నారు. నాకు తెలిసిన ఒక చెల్లెలు ఆ చిట్టి కూరకపోయిందని 2 రోజులు అన్నం పనిచేసింది. నాకు ఇల్లు రాదు కదా, పట్టా సర్టిఫికేట్ అన్ని ఇచ్చిన చిట్టి ఓడుకోపోయిందని 2 రోజులు అన్నం తినకపోతే నేనుండి ఆ లిస్ట్ పేరు ఆమె కొంచెం మనసుకు ఒక సాంతన వచ్చింది. అంటే ఇంత భయంకరమైన జీవితాన్ని మనం అనుభవిస్తుంటే 2 లక్షల మంది జీవిస్తున్న మహబూబ్నగర్ పట్టణంలో ఈ రాజకీయ పార్టీల నాయకులు ఏం చేస్తా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు, సిపిఐ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు. ఇంతమంది విలేకరులు ఉన్నారు కదా, పత్రికలు ఉన్నాయి కదా, ఎందుకు దీన్ని బయటకు తేవట్లేదు? వాళ్ళు తెస్తారా తేరా మనకు సంబంధం లేదు. మనం మన పోరాటం ద్వారా సాధించుకుంటామని మన పోరాటానికి విమలక్క మద్దతును కోరుతా ఉన్నాము. మన పోరాటానికి రాఘవేశ్వర మద్దతును, మన పోరాటానికి కాంచనన్న మద్దతును, ప్రవీణ్ అన్న మద్దతును, ఎస్పీ వెంకటేష్ మద్దతును, కేఎన్టీఎస్ నాయకుల మద్దతును, ఇక్కడ వచ్చిన ఇస్మాయిల్ గారి మద్దతును, పౌర సమాజం మద్దతును మనం కోరుకుంటా ఉన్నాము. గోపాల్ వారి మద్దతును మనం కోరుకుంటున్నాము. పాట పాడేటోళ్ళు పాట పాడాలి, పోరాటం చేసేటోళ్ళు పోరాటం చేయాలి. ఎవరు ఏ సహకారం చేస్తారు సహకారం చెయ్యండి పేదలకు చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, మనము ఏదో ఒక రోజు వస్తున్నాము మీటింగ్కి వచ్చినాము అంటే కాదు పని. వాళ్ళు అదే కోరుకుంటున్నారు. ఈ మీటింగ్ పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ 50,000 వస్తే మళ్ళీ వస్తారు, లేదంటే ఒక్కరొక్కరు తిరుగుతారు. ఒక్కరొక్కరు తిరిగినప్పుడు మన విలేకపోతమే చేసుకోవడం, సంతకం చేసేటేమో రాళ్ళు ముద్ర చేయడం ఒకరు పోయినప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం సమిష్టిగా పోరాటం చేస్తాం. 20 తారీఖు నుండి 20 తారీఖు వరకు ఒక హెచ్చరిక. 20 తారీఖు నాడు వరకు వాళ్ళు కనుక పరిష్కారం చేయకపోతే ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు ఇష్టం చేసుకోకో. ఆల్రెడీ ఎంక్వైరీ చేసిన లిస్ట్ ఇది. వాళ్ళకైతే నేను మొదలు లేని వాళ్ళు ఉన్నారు చాలా మంది, చాలా భూమి ఉంది. ఆ భూమి లేని వాళ్ళందరికీ కూడా మనము మనతో పాటు లేని వాళ్ళని కూడా మనం కలుపుకున్నాము. ఇల్లు లేని వాళ్ళను, భూమి లేని వాళ్ళను కూడా కలుపుకున్నాము. మహబూబ్నగర్ పట్టణంలో రేపు ఎవరైనా ఎన్నికల్లో మాట్లాడాలన్నా, ఎవరైనా నేను సమస్యల మీద మాట్లాడతామని ఏ ప్రజా సంఘాలు నాయకులు మాట్లాడాలన్నా పేదల ఇంటి స్థలం గురించి మాట్లాడకుండా కొత్త విషయం మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు చేయాలి. ఏ గేరికి వచ్చినా ఆ పని మనం చేయగలగాలి. కాబట్టి మీరందరూ కూడా హామీ ఇస్తే 20 తారీఖు నుంచి మనం పోరాడి సాధించుకుందామని మీరందరూ సిద్ధపడితే మనం సాధించుకుంటాము. మీరేమంటారో చెప్పండి, మీరేమంటారు? అవునా, 20 తారీఖు నుండి మనం కోరుకొని పోవాలి, ఎంఆర్ఆర్ కోరుకొని పోవాలి, అక్కడ కూర్చోవాలి, రిపీట్లు కట్టుకుంటున్నాం. వాడు ఇచ్చే వరకు వేసుకోవాలి. మనం ఎవరో ఒక పార్టీకి వ్యతిరేకంగా మనం పోవట్లేదు, ఎలక్షన్ల కొరకు మనం పోవట్లేదు, మన సొంత ప్రయోజనాల కొరకు మనం పోవట్లేదు. న్యాయంగా మనకు కావాల్సిన భూమి కొరకు మనం పోతుంది. ఈ న్యాయమైన పోరాటానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయడం కొరకు ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం.
ఆయన దృష్టికి ఇంత లెవెల్లో పోయిందా లేదని మాకు తెలియదు. ఆ లెవెల్లో తీసుకుని పోవాలని చెప్పి కూడా మేము ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని కూడా కోరుకుంటాం.